హలో ఫ్రెండ్స్, నేను మీ వెంకట్, అర్థమెటిక్ అండ్ రీజనింగ్ ఫ్యాకల్టీ. వెల్కమ్ టు అవర్ అప్టేక్. సో ఈరోజు వచ్చేసి మిత్రమా, ఈ వీడియోలో మనం టెస్ట్ 4కి సంబంధించి గతంలో ఎస్ఎస్సి కావచ్చు అంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అడిగినటువంటి ప్రీవియస్ క్వశ్చన్స్ ఈ వీడియోలో చూద్దాం మిత్రమా. మరి ఎస్ఎస్సి కిందకి ఏమొస్తున్నాయి? సో ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి మనకు జనరల్ డ్యూటీ కావచ్చు, ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ కావచ్చు, అలాగే ఆర్ఆర్బి, గ్రూప్ డి, ఎన్టీపీసీ, ఆర్పిఎఫ్ సంబంధించి గతంలో రిపీటెడ్గా అడిగినటువంటి క్వశ్చన్స్తో మీ ముందుకైతే రావడం జరిగింది మిత్రమా. సో మరి లెట్స్ స్టార్ట్ మిత్రమా. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ ఎలా వచ్చింది అనేది ఒకసారి చూద్దామండి. ఈ క్వశ్చన్ చూసినట్లయితే మనకు వెంటనే వి బాట్మస్ గుర్తుకు రావాలండి. మరి ఇక్కడ ఇది సింప్లిఫికేషన్కి సంబంధించినటువంటి క్వశ్చన్. మరి ఇక్కడ మనకి ఎందుకు వి బాట్మస్ గుర్తుకు రావాలి? చాలామందికి తెలిసిన విషయం ఏంటంటే బాట్మస్ అంటారు, కానీ యాక్చువల్గా ఇక్కడ మనం వి బాట్మస్ అనాలి. వి అంటే ఇక్కడ వినిక్యులం. మనకి ఏదైనా 2 నెంబర్స్ మీద ఎలా ఉంటుంది, సో పైన బార్ అని, సో దాన్ని వినిక్యులం అనాలి. సో మరి ఇక్కడ ఒకసారి చూస్తే మనకు బి అంటే బ్రాకెట్స్ వస్తాయి మిత్రం. ఇక్కడ బి అంటే బ్రాకెట్స్. మరి ఈ బ్రాకెట్లలో కూడా మనకి 3 టైప్స్ ఆఫ్ బ్రాకెట్స్ ఉంటాయి. వన్ ఈజ్ ఫస్ట్ మనకు వచ్చే బ్రాకెట్ అంటే సర్క్యులర్ బ్రాకెట్ వస్తుంది, అలాగే కర్లీ బ్రాకెట్, దీన్ని తెలుగులో మీసాల బ్రాకెట్ అంటాము, అలాగే స్క్వేర్ బ్రాకెట్ అంటే చతురస్ర బ్రాకెట్ అంటాము నాన్న. సో తర్వాత మనకి ఏ ఆపరేషన్ చేయాలంటే ఓ అంటే ఆఫ్. సో మరి ఇక్కడ క్వశ్చన్లో మనకి ఎక్కడైనా ఆఫ్ మెన్షన్ చేశాడంటే చేయలేదండి. ఆఫ్ ఈజ్ నథింగ్ బట్ మల్టిప్లికేషనే. అలాగే నెక్స్ట్ మనం చేయాల్సినటువంటి రూల్ ఏంటంటే డివిజన్, నెక్స్ట్ మల్టిప్లికేషన్, నెక్స్ట్ మనకి ఎడిషన్ రావాలి, ఫైనల్గా మనకు సబ్ట్రాక్షన్. అంటే ఏదైనా ఒక సింప్లిఫికేషన్ ఇచ్చినప్పుడు దానిలో ఉన్నటువంటి మ్యాథమెటికల్ ఆపరేషన్స్ని ఈ సీక్వెన్స్ ప్రకారం చేయాలి. అయితే మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్లో వినిక్యులమ్స్ ఉన్నాయా? లేవండి. సో నెక్స్ట్ ఉన్నది ఏంటంటే మనకు బ్రాకెట్స్ ఉన్నాయి. మరి అందులో ఏమేమి బ్రాకెట్స్ ఉన్నాయో చూద్దామండి. 36 ఇచ్చాడు, 48 × 7 / 16, అలాగే 19 + 3 - 24, 2 బ్రాకెట్స్ ఇచ్చాడండి. మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బ్రాకెట్స్ని రిమూవ్ చేద్దాం. మళ్ళీ ఆ బ్రాకెట్స్లలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యాథమెటికల్ సైన్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఈ బ్రాకెట్లో నీకు మల్టిప్లికేషన్ ఉంది, డివిజన్ ఉంది. మరి మల్టిప్లికేషన్ డివిజన్లో ఫస్ట్ ఏం వస్తుందంటే డివిజన్ కదండి, దాన్ని ప్రయత్నం చేయండి, దాన్ని సాల్వ్ చేయడానికి చేయండి. సో చూసినట్లయితే 36, 48 × 7/16, అలాగే ఇక్కడ చూస్తే మనకు 22 వస్తుంది, -24 వాల్యూ. మరి ఇక్కడ క్యాన్సిలేషన్ చేసేటప్పుడు జాగ్రత్త చేయండి. 16 1 జా, 16 3 జా, అలాగే 3 × 7 21 అవుతుందండి, 21. అలాగే ఇక్కడ చూసినట్లయితే ఈ వాల్యూ వచ్చేసి -2 అవుతుందండి. ఎందుకంటే ఇక్కడ లార్జెస్ట్ నెంబర్కి నెగటివ్ సైన్ ఉంది, స్మాలెస్ట్ నెంబర్కి పాజిటివ్ ఉందండి. మరి మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుందంటే +2 అవుతుంది. సో ఫైనల్గా మనం చేయాల్సిందిగా ఎడిషన్లో చూడండి, ఇక్కడ దీనికి పాజిటివ్ సైన్ ఉంది, దీనికి పాజిటివ్ సైన్ ఉంది. 36 + 2 38 అవుతుంది. దానిలో నుంచి 21ని సబ్ట్రాక్ట్ చేయండి, మనకు 17 వస్తుంది. మరి ఇచ్చినటువంటి 4 ఆప్షన్స్లలో 17 అనేది ఎక్కడుందో చూస్తే ఆప్షన్ సిలో ఉండడం జరిగింది. ఇది మనకు కావాల్సినటువంటి రైట్ ఆన్సర్ మిత్రమా. ఫైండ్ ద ఎల్సిఎం ఆఫ్ 9/4, 21/10, 63/20. ఎల్సిఎం ఫుల్ ఫామ్ తెలుసండి, లీస్ట్ కామన్ మల్టిపుల్. తెలుగులో ఏమంటామమ్మా? కాసాగు. ఏంటి? కాసాగు, కనిష్ట సామాన్య గుణిజమండి. సో ఇక్కడ చూద్దాం మిత్రమా, మరి ఏంటి అనేది. సో 9/4, అదేవిధంగా 21/10, 63/20. చూసారా? 9/4, 21/10, 63/20 ఎల్సిఎం కావాలి. మరి ఇవి ఏంటండి? ఫ్రాక్షన్స్, తెలుగులో భిన్నాలు అంటారండి. మరి ఈ ఫ్రాక్షన్స్ యొక్క ఎల్సిఎం ఎలా ఐడెంటిఫై చేస్తామంటే ఒకసారి చూడండి. ఇచ్చిన యొక్క ఫ్రాక్షన్స్ యొక్క ఎల్సిఎం కావాలంటే నాన్న ఎల్సిఎం ఆఫ్ న్యూమరేటర్స్పై హెచ్సిఎఫ్ ఆఫ్ డినామినేటర్స్ చేయాలి. అంటే లవముల కాసాగు బై హారముల గాసాబా, లవముల కాసాగు బై హారముల గాసాబా మనం చేయాల్సి ఉంటుందండి. ఓకేనా? లవాలు అంటే ఈ పైన ఉండే వాటిని లవాలు న్యూమరేటర్స్ అంటాము, కింద ఉండే వాటిని డినామినేటర్స్ లేదంటే హారములు అంటాము. చూద్దామండి, ఈ మూడింటికైతే ఫస్ట్ ఎల్సిఎం చేద్దామండి.
9, 21, 63 ఎల్సిఎం చూద్దామండి. 3 టేబుల్లో 3 3 జా 3 7 జా 3 21 జా. అగైన్ ఇట్ విల్ గో బై 3 టేబుల్లోనా 7 పోదు కదండి, అలాగే ఉంచుదాం. అలాగే మనకి సో ఇప్పుడు ఎల్సిఎం చూద్దాం. సో ఎల్సిఎం వచ్చేసి మనకి ఎంత అవుతుందో ఒకసారి అబ్జర్వ్ చేయండి. 3 3 జా 9, 9 ఇంటూ 7 63. అంటే మనకి న్యూమరేటర్స్ యొక్క ఎల్సిఎం 63 అయిందండి. అలాగే హెచ్సిఎఫ్ కావాలండి. దేని యొక్క హెచ్సిఎఫ్ కావాలి? డినామినేటర్స్ యొక్క హెచ్సిఎఫ్ కావాలి. అంటే హారముల యొక్క గాసాబా కావాలి. 4, 10, 20 ఇవి కూడా ఏ టేబుల్లో పోతాయో చూద్దామండి. ఓన్లీ 2 టేబుల్లో పోతాయండి అన్నీ కూడా. 2 2 జా 2 5 జా 2 10 జా. సో 4 అనేది 10 అనేది 20 అనేది కేవలం ఒక 2 టేబుల్లో మాత్రమే పోతుందండి, వేరే ఏ టేబుల్లో పోదండి. సో కాబట్టి వాటి యొక్క గాసాబా, వాటి యొక్క హెచ్సిఎఫ్ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏమైనా ఉంటే అది 2 మాత్రమే అవుతుందండి. సో మనకి ఫైనల్గా 63/2 వస్తుంది. మరి 63/2 అనేది 4th ఆప్షన్ అనేది మనకు రైట్ ఆన్సర్ అవుతుంది మిత్రమా. 4th వన్ అనేది మనకు కావాల్సినటువంటి రైట్ ఆన్సర్ అవుతుంది. అలాగే ఇక్కడ చూడండి, ఇది మనకు టైమ్ అండ్ వర్క్కి సంబంధించినటువంటి క్వశ్చన్. M1 alone can do a work in 14 days. M2 alone can do same work in 70 days. With the help of M3, they finish the same work in 7 days. In how many days M3 alone can do the same task? అంటే M1 అనేవాడు ఒక పని 14 రోజులలో చేస్తాడు. M2 వచ్చేసి 70 రోజులలో చేస్తారు. కానీ M3 యొక్క సహాయం తీసుకొని ముగ్గురు కలిసి ఆ పని 7 రోజులలో చేశారటండి. మరి కేవలం M3 అనేవాడు ఒక్కడే ఆ పని ఎన్ని రోజులలో చేస్తాడు? చాలా మంచి క్వశ్చన్ అండి ఇది టైమ్ అండ్ వర్క్ అంటే కాలము పనికి సంబంధించినటువంటి క్వశ్చన్ అండి. ఓకేనా, చూద్దాం మిత్రమా ఎలా చేయాలనేది. M1 వచ్చేసి మనకు 14 డేస్ తీసుకుందాం మిత్రమా. M2 వచ్చేసి 70 డేస్ తీసుకుందాం మిత్రమా. అలాగే M1 ప్లస్ M2 ప్లస్ M3 వచ్చేసి 7 డేస్ తీసుకుందాం. అది క్వశ్చన్లో మనకి ఇచ్చాడండి ఆల్రెడీ. సో ఇప్పుడు M1 14, M2 70 ఆల్ ఆర్ టుగెదర్ 7 డేస్. ఈ మూడింటికి మనం ఏం ఐడెంటిఫై చేయాలంటే ఎల్సిఎం అంటే కాసాగు ఐడెంటిఫై చేయాలండి. కాసాగు ఐడెంటిఫై చేస్తే 70 వస్తుందండి. 70 యూనిట్స్. ఓకేనా, 70 యూనిట్స్ వస్తుందండి. సో ఇక్కడ 70 యూనిట్లను M1 అనేవాడు 14 రోజులలో చేస్తుండు. అంటే డైలీ ఎన్ని చేస్తారంటే నాన్న ఇక్కడ 5 చేస్తారండి. అదే 70 యూనిట్లను M2 వచ్చేసి 70 డేస్లలో చేస్తారంటే డైలీ 1 మాత్రమే చేస్తారండి. అదే 70 యూనిట్లను ముగ్గురు కలిపి 7 డేస్లలో చేశారంటే డైలీ ఎన్ని చేస్తారండి? 10 అండి. ఇప్పుడు నాకు M3 యొక్క ఎఫిషియన్సీ కావాలి. M3 రోజుకి ఎన్ని తయారు చేస్తారో కావాలి. M3 రోజుకి ఎన్ని ఆర్టికల్స్ తయారు చేస్తారో కావాలండి. సో ఇక్కడ M1 ప్లస్ M2 ప్లస్ M3 వచ్చేసి 10 అండి. అందులో M1 ప్లస్ M2 6 అండి. సో M3 వచ్చేసి డైలీ 4 యూనిట్స్ చేస్తారండి. అంతే కదా, ముగ్గురు కలిసి 10 యూనిట్లు చేస్తున్నారు. ముగ్గురు కలిసి 10 యూనిట్లు చేస్తున్నారు. అందులో M1 M2 మాత్రమే 6 యూనిట్స్ చేస్తున్నారు. అంటే M3 వచ్చేసి 4 యూనిట్స్ అండి. మరి డైలీ 4 యూనిట్స్ లెక్కన 70 యూనిట్స్ చేయడానికి ఎంత టైం పడుతుందండి? డైలీ 4 యూనిట్స్ లెక్కన M3కి 70 యూనిట్లు చేయడానికి ఎంత సమయం పడుతుందంటే 4 1 జా 4, 3 0, 7 జా 28, 2 ఉంటుంది. 2 పక్కన మనకి ఎంత వస్తుంది? 0 వస్తుంది. అంటే 17.5 డేస్. 17.5 డేస్ అనేది మనకి ఇచ్చినటువంటి 4 ఆప్షన్స్లలో బిలో ఉంది మిత్రమా. బి అనేది మనకు రైట్ ఆన్సర్ అవుతుందండి. సో అదేవిధంగా ఈ టెస్ట్ 4లో 4th క్వశ్చన్ ఏంటి అనేది చూద్దాము. ఓకేనా, ఇక్కడ చూడండి, బాగుంది క్వశ్చన్. ఇది పర్సెంటేజ్ సంబంధించినటువంటి క్వశ్చన్. సో ఇఫ్ ఏ నెంబర్ R1 is 13% less than the another number R2. R2 is 50% more than the 5600. Then what is the value of R1? అంటే R1 అట R2 కంటే 13% తక్కువ అండి. అలాగే R2 వచ్చేసి 5600 కంటే 50% ఎక్కువ అండి. అయినా R1 వాల్యూ అంటే R1 వాల్యూ ఎంత? సో ఫస్ట్ ఆఫ్ ఆల్
R2 విలువ కనుక్కుందామండి. R2 అనేది R3లో అంటే 5600లో 50% ఎక్కువ అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి R2 కావాలండి. సో 5600లో 50% అంటే ఎంతమ్మా? సో 2800 అండి. 50% ఎక్కువ అన్నాడు. సో మనం ఏం చేస్తున్నాం అంటే ఈ 56 అంటే 5600కి 2800 యాడ్ చేస్తున్నానమ్మా. 0 8 6 14. సో 8400 అనేది మనకి R2 వాల్యూ అండి. అలాగే R1 వాల్యూ అట 13% లెస్ దెన్ R2. ఎంతండి? 13% తక్కువ అండి. చూద్దాం. సో R1 వాల్యూ వచ్చేసి మనకు 13% తక్కువ అండి. దేనికంటే? R2 కంటే. సో ఇది మనకు 840 240 4 3 12 252 2 9 10 అంటే చూద్దాం. సో ఇప్పుడు ఏం చేద్దామంటే 8400 నుంచి 13% అంటే 1092 తీసేద్దాం మిత్రమా. 10లో 8 పోతే 10లో 2 పోతే 8 అండి. ఇక్కడ 9లో 9 పోతే 0 అండి. సో 3 ఉంటుందండి. సో అక్కడ 3 ఉంటుంది. 8లో 1 పోతే 7 అండి. సో 7. సో 7308 అనేది 4 ఆప్షన్స్లలో ఎక్కడుందో అబ్జర్వ్ చేయండి. మనకు బిలో ఉంది మిత్రమా. బి అనేది మనకు కావాల్సినటువంటి ఆన్సర్స్. మీకు ఇక్కడ యూనిట్ ప్లేస్లో 8 వచ్చిందంటే 8 ఉన్నది, అది ఒకటే ఆన్సర్ పెట్టేయడమే. అంతేగాని ప్రతి సెకండ్ కూడా మనకు వాల్యుబుల్ మొత్తం చేయాల్సిన అవసరం కూడా లేదండి. ఓకేనా? రైట్. ఈ టెస్ట్ 4లో 5th క్వశ్చన్ చూద్దాం మిత్రమా. సో x/y ఈజ్ ఈక్వల్ టు 7:2. దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 7x + 4y 7x - 4y. సో నీకు ఇక్కడ x/y ఈజ్ ఈక్వల్ టు 7:2 ఇచ్చారు మిత్రమా. నీకు 7x + 4y 7x - 4y విలువ ఎంత? సో x ప్లేస్లో 7 అలాగే y ప్లేస్లో 2 సబ్స్టిట్యూట్ చేయండి. మనకు కావాల్సినటువంటి సమాధానం అయితే వస్తుందండి. సో 49 అవుతుంది ప్లస్ 8 అండి ఇక్కడ. సో 49 - 8 అండి. సో 49 + 8 అంటే 57 వస్తుందండి ఇక్కడ. ఇది 41 అవుతుంది మిత్రమా. సో మనకు 57 అనేది ఏ టేబుల్లో పోతుంది, 41 అనేది ఏ టేబుల్లో పోతుంది అంటే 41 అనేది ప్రైమ్ నెంబర్ అండి, ప్రధాన సంఖ్య అండి, ప్రైమ్ నెంబర్. సో అది ఎందులో కూడా మనకు వెళ్ళదండి. సో ఫైనల్గా మనకు ఆప్షన్ ఏ అనేది కావాల్సినటువంటి సరైన సమాధానం మిత్రమా. సో అదేవిధంగా 6th క్వశ్చన్ అంటే నెక్స్ట్ అప్కమింగ్ క్వశ్చన్ ఏంటో చూద్దామమ్మా. రైట్. ఇక్కడ చూడండి, ఇది సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సంబంధించినటువంటి క్వశ్చన్. జాన్ డిపాజిటెడ్ $1200 in a bank account. After 4 years, the total amount become $1400. Find the rate of simple interest. అమ్మా, జాన్ అట ఒక బ్యాంకులో $1200 అంటే డాలర్స్, మనం రూపీస్ అనుకున్న పర్లేదండి, $1200 డిపాజిట్ చేస్తే 4 years తర్వాత అతని అకౌంట్లో $1400 ఉన్నాయండి. వడ్డీ రేటు ఎంత? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? అంటే డిపాజిటెడ్ మనీ ఈజ్ ఆల్వేస్ కాల్డ్ ప్రిన్సిపల్ నాన్న. సో ఓకేనా. ఈ అమౌంట్ వచ్చేసి మనకు $1400 అంటే ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది చూడండి ఇప్పుడు, $200. సో ఇంట్రెస్ట్ వచ్చేసి మనకి ఎంత వచ్చింది? $200. మరి సింపుల్ ఇంట్రెస్ట్కి మనకు ఉన్నటువంటి ఫార్ములా ఏంటంటే SI ఈజ్ ఈక్వల్ టు PTR/100. సో ఇక్కడ ఇంట్రెస్ట్ 200 ఉంది, టైం 4 years ఉంది, P వాల్యూ 1200 ఉంది, ఇంట్రెస్ట్ 200 ఉంది. సో R వాల్యూ మనకు ఐడెంటిఫై చేయొచ్చండి. సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. ఇంట్రెస్ట్ 200, P వాల్యూ 1200, టైం 4 years అండ్ R వాల్యూ తెలియదండి. సో /100. సో సింప్లిఫికేషన్ అనేది ఎలా చేద్దాం అనేది ఒకసారి అబ్జర్వ్ చేయండి. 2 zeros క్యాన్సిల్ అండి. అలాగే మనకు వచ్చేసి 4 ఎకంలో 450 పోతుందండి. అలాగే మనకు సో మనకి ఎందులో పోతుంది ఇంకా 4 2 అంటే 2 6 225 జనానా. సో ఫైనల్గా R ఈజ్ ఈక్వల్ టు 25/6 అండి. సో 25/6 అంటే మనకు చూడండి 6 4 24.10 ఉంటుందండి. సో 1 వస్తుంది. సో మనకి మ్యాక్సిమం అయిపోయిందండి. ఇదే ఆన్సర్ అండి. మీరు మొత్తం చేయాల్సిన అవసరం లేదు. 4 పాయింట్తో అది ఒకటే ఉంది కదండి. ఇది మనకు కావాల్సినటువంటి సరైనటువంటి సమాధానం మిత్రమా. సో ఇది మనకు సగటు అంటే యావరేజ్కి సంబంధించినటువంటి క్వశ్చన్ అండి.
A group of students has average weight is 44 kgs and one of the student of weight 40 kgs leaves the group and another student joined weight is 34 kgs. The new average weight become 43.4 kgs. So then how many students are there in the group? అంటే ఇక్కడ మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి మిత్రమా, ఒక విద్యార్థుల సమూహం యొక్క సగటు బరువు 44 కేజీలు ఇచ్చాడండి. 40 కేజీల బరువు ఉన్న వ్యక్తి విడిచి వెళ్ళగా అదే ప్లేస్లో 34 కేజీల బరువు ఉన్న వ్యక్తి రావడం జరిగింది. గ్రూప్ యొక్క కొత్త సగటు బరువు 43.4. అయితే సమూహంలో ఎంతమంది ఉన్నారు? ఈ క్వశ్చన్ని మీకు తెలిసినటువంటి గూగుల్లో కానీ సెర్చ్ చేయండి. వి డోంట్ నో, చాలా అంటే చాలా అర్థం కాని, వి డోంట్ నో దట్స్ మెనీ స్టెప్స్ ఆర్ దేర్, వి కాంట్ అండర్స్టాండింగ్ దట్ స్టెప్స్. మనకు అర్థం కావవి. సింపుల్గా ఏంటంటే ఇప్పుడు ఒక సమూహంలో ఎంతమంది ఉన్నారో తెలియదు, వాడి సగటు బరువు 44 కేజీలు. అయితే ఇప్పుడు ఏమైంది, 40 కేజీలో ఆయన వెళ్ళిపోయి 34 కేజీలు అయినా వచ్చిండండి. అర్థమైందా? అంటే వెళ్ళిపోయేటప్పుడు 40 కేజీలు ఆయన వెళ్ళిపోయిండు, ఆయన ప్లేస్లో 34 కేజీలు అయినా వచ్చిండు. అంటే ఇప్పుడు ఆ గ్రూప్ యొక్క బరువు అనేది తగ్గుతుందండి. వెళ్ళేటప్పుడు 40 కేజీస్ ఆయన వెళ్ళిపోయాడు, ఆయన ప్లేస్లో 34 వచ్చాడు. అంటే గ్రూప్ యొక్క బరువు 6 కేజీలు తగ్గుతుందండి. సో గ్రూప్ యొక్క టోటల్ వెయిట్ ఎంత తగ్గుతుంది? 6 కేజెస్ తగ్గుతుందండి కదా. అయితే 6 కేజెస్ తగ్గింది. మరి మొదట యావరేజ్ ఎంత ఉంది? 44 కేజెస్ ఉంది. ఇప్పుడు 43.4 ఉంది. అంటే ప్రతి ఒక్కరికి 0.6 తగ్గిందండి. ఓకేనా? ప్రతి ఒక్కరికి ఎంత తగ్గిందండి? 0.6. అంటే ఒక్కొక్కరికి 0.6 తగ్గింది. అలా 6 తగ్గాలి అంటే ఒక్కొక్కరికి 0.6 లెక్కన, ఒక్కొక్కరికి 0.6 లెక్కన 6 కేజీలు తగ్గాలి. మనిషికి 0.6 తగ్గిందండి. అలా ఎంతమందికి 6 కేజీలు తగ్గుతుందంటే 10 మెంబర్స్ అండి. అంటే ఆ సమూహం యొక్క స్ట్రెంత్ ఎంత అంటే 10 మెంబర్స్. సి అనేది మనకు కావాల్సినటువంటి సరైనటువంటి సమాధానం మిత్రమా. ఒకటే స్టెప్ అయిపోయిందండి. ఓకేనా? డన్. ఇక్కడ చూడండి, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 555 ప్లస్ 44 ఇంటూ 2 డివైడెడ్ 11 మైనస్ 25 ఇంటూ 3. సో మనకు సింప్లిఫికేషన్ అనగానే గుర్తు రావాల్సింది బాడ్ మాస్. ఏం గుర్తు రావాలి? బాడ్ మాస్. ఓకేనా? బాడ్ మాస్ గుర్తు రావాలి. ఓకేనా? సో బాడ్ మాస్ ప్రకారం మనకు బ్రాకెట్స్ ఉన్నాయా? లేవు. ఆఫ్ ఉందా? లేదు. డివిజన్ చేద్దామా? చేద్దామండి. 555 ప్లస్ 44 ఇంటూ 2/11. సో ఈ వాల్యూ వచ్చేసి మనకు 75 అవుతుందండి. ఓకేనా? క్యాన్సిలేషన్ అనేది మీరు చాలా జాగ్రత్త చేస్తుండండి. 1 జా 4 అండి, 4 2 జా 8 అండి. సో ఈ 8 కలిపితే నీకు 563 అవుతుందండి, మైనస్ 75. అంతే కదా? 5 తీసుకొస్తే 560 ప్లస్ 3. సో 563 నుంచి 75 తీసేద్దాం. ఓకేనా? 563 నుంచి 75 తీసేస్తే మనకు ఎంత వస్తుందో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ 75లో 63 పోతే నాన్న ఇంకా 12 ఉంటుంది. సో 500 నుంచి 12 తీసేద్దాం. 500 నుంచి 10 తీసేస్తే 490. అగైన్ 2 తీసేస్తే 488. సో 488 ఎక్కడ ఉందంటే ఇక్కడ ఉంది మనకు ఆప్షన్లో. సో మనకు ఆన్సర్ ఈజ్ 488. సో డి ఈజ్ ద అవర్ రిక్వైర్డ్ ఆన్సర్. డి అనేది మనకు కావాల్సినటువంటి మిత్రమా సరైనటువంటి సమాధానం అండి. క్లియర్ కదండి? రైట్ అండి. 9th క్వశ్చన్ వచ్చేసి మనకి ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి అడిగాడండి. సో అంటే లాభ నష్టాల నుంచి అడిగినటువంటి క్వశ్చన్ అండి. సో ఇక్కడ మోహన్ బైస్ అండ్ ఓల్డ్ మొబైల్ ఫర్ 4,000 రూపీస్ అండ్ రిపేర్డ్ విత్ 500 అండ్ సెల్ ఇట్ ఫర్ 5,000. దెన్ వాట్ ఈస్ ద ప్రాఫిట్ పర్సంటేజ్ అడిగాడు. సో మోహన్ ఒక పాత మొబైల్ని 4,000 రూపాయలకు కొని 500తో రిపేర్ చేయించి 5,000కి అమ్మాడు. లాభ శాతం ఎంత? అంటే గెయిన్ పర్సంటేజ్ అనొచ్చు, ప్రాఫిట్ పర్సంటేజ్ అనొచ్చు. మరి ఇక్కడ ప్రాఫిట్ పర్సంటేజ్ ఫార్ములా ఏంటి? సో ఇక్కడ ప్రాఫిట్ పర్సంటేజ్ ఫార్ములా ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. లాభ శాతానికి ఫార్ములా లాభము బై కొన్ని వేల ఇంటూ 100 అండి. లాభము బై కొన్ని వేల ఇంటూ 100. మరి ఇక్కడ కొన్నిది ఎంత అండి? 4,000 ప్లస్ 500 రిపేర్ అండి. టోటల్ ఎంత పడింది కాస్ట్ ప్రైస్ అంటే మనకి 4,500 పడ్డది మిత్రమా.
ఎందుకంటే రిపేర్ది కూడా మనకు ఇన్వెస్ట్మెంట్ కిందకి వస్తుందండి. సో అదేవిధంగా ఎంత కమ్మాడంటే నాన్న ఇక్కడ 5,000 కమ్మాడు. సో ఫైనల్గా మనకి ఎంత వస్తుందంటే లాభం 500 వస్తుందండి. ఎంత? 500 లాభం. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాండి. సో కాస్ట్ ప్రైస్ ఎంత అండి? 4,000 తీసుకోకూడదండి, 4,500 తీసుకోవాలి. సో 4,500 అండి ఇంటూ 100 మిత్రమా. సో 2 zeros క్యాన్సిల్, 5 1 जा 5 9 जा 100/9 అంటే 11/1/9 వస్తుంది, లేదంటే 11.1111 వస్తుంది. ఆప్షన్ 1 అనేది మనకి కావాల్సినటువంటి ఆన్సర్. ఒక్కోసారి మీకు మిక్స్డ్ ఫ్రాక్షన్ ఉండొచ్చండి. ఎలా ఉంటుందంటే 11/1/9% ఇలా కూడా ఉండొచ్చండి. ఓకేనా? ఎనీవే 1 ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్ అండి. సో మొత్తంగా ఈ టెస్ట్లో 9వ క్వశ్చన్ అండి ఇది, ప్రాఫిట్ అండ్ లాస్. అదేవిధంగా అప్కమింగ్ క్వశ్చన్ ఏంటనేది ఒకసారి చూద్దాము. P can do a work in 14 days. What part of the total work can be done in 4 days? అంటే P అనేవాడు ఒక పని 14 రోజులలో చేస్తాడండి. అయితే 4 రోజులలో ఎంత భాగం పూర్తి చేస్తాడు అంటున్నాడండి. అయితే ఇక్కడ మనకి P యొక్క 1 డే వర్క్ ఎంత అవుతుంది? P 14 రోజులు చేస్తారు కదండి. P యొక్క 1 డే వర్క్ అండి. సో ఎంత అవుతుంది? 1/14 అవుతుందండి. సో దట్ ఈస్ ద 1 డే వర్క్. ఒకరోజు పని ఎన్ని రోజులు చేశాడు? ఆ విధంగా 4 రోజులు చేశాడండి. సో 4 days. సో క్యాన్సిలేషన్ చేస్తే 2 2 जा 2 7 जा అంటే ఫైనల్గా మనకు ఎంత వస్తుందంటే 2/7 వస్తుంది. బి అనేది మనకు కావాల్సినటువంటి రైట్ ఆన్సర్ అవుతుంది మిత్రమా. ఓకేనండి, క్లియర్ కదా? రైట్. సో 11th క్వశ్చన్ చూడండి. ది మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఆర్టికల్ ఈజ్ 25% మోర్ దెన్ ఇట్స్ కాస్ట్ ప్రైస్. What maximum discount percentage can be offered by the shopkeeper to sell his article at no profit and no loss? అంటే ఇక్కడ చూడండి నాన్న. సో మంచి క్వశ్చన్ అండి ఇది. ఏమి ఇచ్చారంటే ది మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఆర్టికల్ ఈజ్ 25% మోర్ దెన్ ద కాస్ట్ ప్రైస్. వాట్ మ్యాక్సిమం డిస్కౌంట్ పర్సెంటేజ్ కెన్ బి ఆఫర్డ్ షాప్ కీపర్ టు సెల్ హిజ్ ఆర్టికల్ ఎట్ ప్రాఫిట్ అని ఇచ్చాడు. అంటే ఇక్కడ చిన్న మిస్టేక్ అంటే జరిగిందండి. చిన్న మిస్టేక్, ఎలా జరిగిందో తెలియదు. So the market price of article is 25% more than its cost price. What maximum discount percentage can be offered by the shopkeeper to sell his article at no profit no loss అని రావాలండి ఇక్కడ. No profit no loss అంటే ఒక వస్తువు యొక్క ప్రకటిత ధర కొన్న ధర కంటే 20% ఎక్కువ. సో ఆర్టికల్ నట ఎలాంటి లాభము నష్టము లేకుండా మళ్ళీ కొన్న ధరకి అమ్మాలంటే ఎంత శాతం డిస్కౌంట్ ఇవ్వాలి? సో కొన్న ధరకి అమ్మాలంటే ఎంత శాతం డిస్కౌంట్? ఇది క్వశ్చన్ అండి. అయితే ఇప్పుడు ఒక మాట చెప్తున్నానండి. సో ఇది నేను 100 రూపాయలకు కొన్నానండి. జస్ట్ లిజన్, 100 రూపీస్ కొన్నానండి. సో దీని మీద నేను 25% ఎక్కువ వేసానండి. 100 రూపాయలకు కొన్నానమ్మా. సో ఇప్పుడు నా దగ్గర ఒక ఆర్టికల్ ఉంది, ఏదో ఒక వస్తువు. నేను ఇదంతా కొన్నాను, 100 రూపాయలకు కొన్నానండి. సో ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే 25% ఎక్కువగా వేస్తున్నాను దీని మీద. మార్కెట్ ప్రైస్ అనేది 20%. అంటే ఎంత వేస్తున్నానంటే మార్కెట్ ప్రైస్ 125 రూపీస్ వేస్తున్నానండి, 20%. ఇప్పుడు నేను తిరిగి దీన్ని ఎలాంటి లాభము నష్టము లేకుండా మళ్ళీ కొన్న ధరకే అమ్మాలండి. అంటే 100 రూపాయలకు అమ్మాలి అంటే నేను ఎంత శాతం డిస్కౌంట్ ఇవ్వాలని అడుగుతున్నానండి. ఇది క్వశ్చన్ అండి. యాక్చువల్గా అక్కడ చిన్న మిస్టేక్ అక్కడ జరిగింది. సో అంటే నేను ఎంతకు అమ్మాలండి? సెల్లింగ్ ప్రైస్ మళ్ళీ 100కి అమ్మాలి. నో ప్రాఫిట్ నో లాస్ అండి. ఆఫర్డ్ డిస్కౌంట్ పర్సెంట్ కెన్ బి ఆఫర్డ్ షాప్ కీపర్ టు సెల్ హిజ్ ఆర్టికల్ నో ప్రాఫిట్ నో లాస్ అంటే 100కి అమ్మాలి. అంటే ఎంత శాతం డిస్కౌంట్ ఇవ్వాలంటే నాన్న ఇక్కడ డిస్కౌంట్ పర్సెంటేజ్ ఫార్ములా డిస్కౌంట్ బై మార్కెట్ ప్రైస్ ఇంటూ 100. డిస్కౌంట్ పర్సెంటేజ్ ఫార్ములా ఏంది? డిస్కౌంట్ బై మార్కెట్ ప్రైస్ ఇంటూ 100. చాలామంది ఏం చేస్తారంటే 25% ఎక్కువ వేసాడు కాబట్టి 20% డిస్కౌంట్ ఇస్తే సరిపోతుందని చెప్పేసి చాలామంది విద్యార్థులు 20% పెడతారండి. ఎందుకంటే 20% ఎక్కువ వేసాడు, మళ్ళీ అదే ధర కమ్మాలంటే 20% తగ్గాలనుకుంటారు. అది తప్పండి మిత్రమా. ఓకేనా? సో ఇప్పుడు ఏంటంటే డిస్కౌంట్ ఎంత ఇవ్వాలండి? 25 రూపాయలండి. మార్కెట్ ప్రైస్ ఎంత నాన్న? 125 నాన్న ఇంటూ 100. సో మీకు 25 ఒకట్లో 25లా. సో మనకి ఎంత శాతం ఇవ్వాలంటే 20% డిస్కౌంట్ ఇవ్వాలండి. అంతేగాని 25 పెట్టకండి అమ్మా. మళ్ళీ కొన్ని ధరకు అమ్మాలంటే 20% డిస్కౌంట్ ఇస్తారని చెప్పేసి అదే అనుకుని పెట్టేస్తున్నారు. ఎందుకంటే 20% ఎక్కువ విషయం తప్పండి. మార్కెట్ ప్రైస్ మీద చూసుకుంటే 20% అండి. సో ఇది రైట్ ఆన్సర్, ఇది రాంగ్ ఆన్సర్ అవుతుందండి. చాలా మంచి క్వశ్చన్ అండి ఇది. అంటే కన్ఫ్యూజ్డ్ క్వశ్చన్. ఓకేనా? క్వశ్చన్ కొంచెం మిస్టేక్ ఉన్నా కానీ నేను చెప్తున్నానండి. సో నో ప్రాబ్లం. ఇప్పటివరకు అయితే రాలేదు. ఇక్కడ చూడండి,
Ria sold a laptop for 35,000. She earned 25% profit. If she wanted the profit of 30%, at what price must be sold the laptop? రియా అట 35,000కు ఒక ల్యాప్టాప్ని అమ్మినప్పుడు కూడా 25% లాభం వచ్చింది. 30% లాభం రావాలంటే ఎంతకు అమ్మాలి అంటే 25% లాభానికి అమ్మిందండి. కాస్ట్ ప్రైస్ ఎల్లప్పుడు 100% మిత్రమా. కాస్ట్ ప్రైస్ ఇస్ ఆల్వేస్ 100%. కాస్ట్ ప్రైస్ ఎల్లప్పుడు కూడా 100% అండి. మరి 25% లాభం అమ్మిందంటే ఎంతకు అమ్మినట్టు 125%. సో 125% ఈక్వల్ 35,000 మనకు ఆల్రెడీ ఇచ్చారు కదండి. మరి 30% లాభం రావాలంటే ఎంతకు అమ్మాలి 130%కి అమ్మాలి. రెండింటిని క్రాస్ మల్టిప్లికేషన్ చేసేయండి. క్రాస్ మల్టిప్లికేషన్ చేసినప్పుడు ఈ వాల్యూ ఎప్పుడు కూడా డినామినేటర్ వస్తుంది, సింగిల్ వాల్యూ ఎప్పుడు కూడా. చూద్దాం క్యాన్సిలేషన్ చాలా జాగ్రత్తగా చేద్దాం. సో ఏ టేబుల్లో పోతుంది అనేది చూద్దాం మిత్రమా. 25/5 సో 25/5 4 4 4 12 25 14 2 సున్నాలు ఉంటాయి. అలాగే 5 1 5 2 10 280. సో 280 × 130 నాన్న. సో నాకు 8 3 24. సో చూద్దాం. సో 2 జీరోస్ అయితే ఎట్లా కామన్ పక్క పెడుతున్నాను. 3 ఎమ్ముల 24 3 2 6 7 8 ఓకేనా ఇంటూ 28. సో 4 8 8 16. సో 36,400 అనేది మనకి ఇచ్చినటువంటి 4 ఆప్షన్స్లలో ఎక్కడుందో ఒకసారి అబ్జర్వ్ చేయండి మిత్రమా. సో మనకు సిలో ఉంది, ఇది రైట్ ఆన్సర్ అవుతుందండి. ఈ 2 జీరోస్ ఎందుకు తీసేసానంటే ఇక్కడ పెట్టేశాను ఆల్రెడీ, ఓకేనా. ఇది మనకి ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి అడిగినటువంటి వన్ ఆఫ్ ది క్వశ్చన్ మిత్రమా. సో అదేవిధంగా ఇక్కడ 13th క్వశ్చన్ చూస్తే ఏ విభాగం నుంచి అడిగారు చూడండి. ఆఫ్టర్ డిడక్టింగ్ 10% ఫ్రమ్ ఏ సర్టెన్ సమ్ అండ్ డిడక్టింగ్ 70% ఫ్రమ్ ద రిమైండర్ 1188 ఈజ్ లెఫ్ట్, వాట్ వాజ్ ద సమ్ అని అడిగాడు. అంటే ఇది నీకు ఆల్రెడీ అవపడుతుంది, ఇక్కడ పర్సంటేజ్ అని అవపడుతుంది అంటే అది శాతాలకు సంబంధించినటువంటి క్వశ్చన్. అంటే ఒక సంఖ్యలో ఒక మొత్తంలో 10% తీసివేస్తే మిగిలిన దాంట్లో 70% తీసివేస్తే దాని విలువ 1188 అట. అయినా ఆ సంఖ్య ఏది అంటున్నాడండి. అంటే ఇక్కడ ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. సో 10% ఆ సంఖ్య తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుందాం మిత్రమా. 10% తీసేసాడు, ఇంకా మిగిలింది ఎంత ఉంటుంది 10% ఈజ్ గాన్. ఇంకా మిగిలింది ఎంత ఉంటుంది 100లో 10 పోతే 90%, 90/100. అలాగే ఈ మిగిలిన దాంట్లో మళ్ళీ 70% తీసేశాడండి. అంటే మొత్తంగా మళ్ళీ ఇది 100% అవుతుంది. 70% తీసేశాడు, 100లో 70 పోతే 30/100 అండి ఈజ్ ఈక్వల్ టు 1188. ఇక క్యాన్సిలేషన్ చాలా జాగ్రత్తగా చేద్దాం సుమా. సో 0 0 0 0 క్యాన్సిల్ అండి. సో 9 1 9 1 9 2 8 3 27 1 8 2. అగైన్ 3 టేబుల్లో చూసుకుందాం. 3 4 1 1 2 4 ఈ 100 కాస్త అవతల పోతే ఇంటూ అవుతుందన్న. సో 4400 అనేది మనకు కావాల్సినటువంటి సరైన సమాధానం సిలో ఉంది మిత్రమా. ఇది రైట్ ఆన్సర్ అవుతుంది మిత్రమా. అర్థమైందండి, ఇది మనకు కావాల్సినటువంటి సరైన సమాధానం అండి. 14th క్వశ్చన్ ఏంటి, అసలు ఏమి ఇచ్చాడు, అసలు ఏ టాపిక్ సంబంధించో చూద్దాం. సో 2 trains, one of the 390 meters and other one is 250 meters long, running in opposite direction in parallel tracks at a speed of 78 kmph 66 kmph respectively. How much time will they take cross to each other? ఏమీ లేదండి, 2 రైళ్ళ పొడవులు ఇచ్చాడండి. 390 meters 250 meters పక్క పక్క ట్రాక్ల మీద ఎదురెదురుగా ఇలా వెళ్తున్నాయండి. ఎదురెదురుగా అంటే ఇలా కాదండి, ఇలా గుట్టుకుంటే యాక్సిడెంట్స్ అయిపోతాయి. ప్యారలల్ ట్రాక్స్ మీద ఎంత స్పీడ్ తోటి 78 kmph స్పీడ్ తోటి 66 kmph స్పీడ్ తోటి వెళ్తుంది. ఎంత సమయంలో ఒకదాన్ని ఇలా ఓవర్టేక్ చేసుకుంటే అంటున్నాడు. సో మరి దీనికి ఫార్ములా ఏంటంటే టైమ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ట్రైన్ లెన్స్ బై రిలేటివ్ స్పీడ్ అండి. టైమ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ట్రైన్ లెన్స్ బై రిలేటివ్ స్పీడ్. తెలుగులో చూస్తే కాలము ఈజ్ ఈక్వల్ టు
రెండు రైళ్ల పొడవుల మొత్తంపై సాపేక్ష వేగం అంటామండి. రిలేటివ్ స్పీడ్ని మనం సాపేక్ష వేగం అంటాం. ఓకేనా. ఈ రిలేటివ్ స్పీడ్ అనేది ఆపోజిట్లో వెళ్ళినప్పుడు మైనస్ ఉంటుందండి. అంటే సాపేక్ష వేగం అని చెప్తున్నాను, తెలుగులో సాపేక్ష వేగం. సో ఆపోజిట్లో వెళ్ళినప్పుడు మైనస్ అండి, అండ్ సేమ్ డైరెక్షన్లో వెళ్తే మాత్రం ప్లస్ అండి. సేమ్ డైరెక్షన్లో మనకు ప్లస్, సో ఆపోజిట్లో మాత్రం మైనస్ అవుతుందండి రిలేటివ్ స్పీడ్. గుర్తుపెట్టుకోవాలి, ఆపోజిట్లో మైనస్, సేమ్ డైరెక్షన్ అయితే ప్లస్. ఓకేనండి, అంతేనా? ఇదే మీరు అనుకుంటూనే ఉన్నారు. సో ఆపోజిట్లోనే మనం రివర్స్ వెళ్ళాలండి. ఆపోజిట్ అంటే దీనికి ఆపోజిట్ అంటే ఇది ప్లస్ నాన్న, ఇది మైనస్ అండి. చిన్న లాజిక్. ఎలా అంటే ఎలా గుర్తుపెట్టుకోవాలి తెలుసా? చెప్తానండి. ఇంకో నేను ఇక్కడ నుంచి ఇటు 10 కిలోమీటర్స్ వెళ్ళానండి, ఇటు ఇంకో ఆపోజిట్లో ఒక అతను మా ఫ్రెండ్ 15 కిలోమీటర్స్ వెళ్ళాడండి. గుర్తుపెట్టుకోవడానికి కూడా ట్రిక్ చెప్తాను. ఇక్కడ నుంచి ఇటు 10 వెళ్ళాడు, ఆపోజిట్లో ఇటు 50. మా ఇద్దరి మధ్యలో గ్యాప్ ఎంత? మా ఇద్దరి మధ్యలో ఇటు 10 ఇటు 15 25. ఆపోజిట్ అన్నప్పుడు ప్లస్ చేయండి, ఆపోజిట్ ప్లస్, అలానన్నా గుర్తుపెట్టుకోండి. లేదు ఇద్దరం సేమ్ డైరెక్షన్. మా ఫ్రెండ్ 15 కిలోమీటర్స్ పోయాడు, నేను 10 కిలోమీటర్స్ వెళ్ళాను, సేమ్ డైరెక్షన్. మా ఇద్దరి మధ్యలో గ్యాప్ ఎంత? 5 కిలోమీటర్స్. అంటే సేమ్ డైరెక్షన్ మైనస్. అంటే ఒక 1 అవర్ తర్వాత ఇద్దరు వ్యక్తుల మధ్య ఎంత దూరం ఉంటుందో దాన్నే రిలేటివ్ స్పీడ్ అంటారు. మీకు గుర్తుండడం కోసం ఈ పాయింట్ చెప్పానండి. ఓకేనా, రైట్. సమ్ ఆఫ్ ట్రైన్ లెన్స్ చూడండి, 390 + 250. సో మనకు రిలేటివ్ స్పీడ్ అనేది KMPHలలో ఉందండి ఇక్కడ, బట్ ఇది మీటర్స్లలో ఉందండి. సో ఇది చూసుకుంటే మనకు ఎంత వస్తుందంటే 300 + 200 640 వస్తుందండి, 640. సో ఇప్పుడు రిలేటివ్ స్పీడ్ ఎలా చేయాలనేది చూద్దాము. మనకి ట్రైన్ యొక్క లెంత్ మీటర్స్లలో ఉంది, బట్ స్పీడ్ అనేది KMPHలలో ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రెండింటిని యాడ్ చేయండి, 66 78 144 వస్తుందండి. 66 + 78 ఎంత వస్తుందంటే 144. సో ఇది km/hలో ఉంది, బట్ ట్రైన్ యొక్క లెంత్ మీటర్స్లలో ఉంది. మరి ఈ KMPHలలో ఉన్నదాన్ని మీటర్/సెకండ్లకు మార్చాలండి. మీటర్/సెకండ్లకు మార్చాలంటే 5/18తో మల్టిపుల్ చేయాలి. మీటర్/సెకండ్లలో మార్చాలంటే 5/18. సో మనకి ఎందులో పోతుంది 8. సో 40 మీటర్/సెకండ్ అండి. ఇది కూడా మీటర్/సెకండ్లో మారింది. సో అది ఇక్కడ నేను చేసేస్తున్నానండి. 40 అండి, 0 0. సో 4 1 = 4, 2 4 ఉంటుంది. సో 2 4 24 అంటే మనకు ఎందులో పోతుంది చూడండి, 4 6 16 సెకండ్స్ అండి. మరి 16 సెకండ్స్ అనేది మనకి ఎక్కడ ఉందంటే ఆప్షన్ బిలో ఉందండి. బి అనేది మనకు కావాల్సినటువంటి రైట్ ఆన్సర్ అవుతుంది మిత్రమా. ఒకటే రిలేటివ్ స్పీడ్ సేమ్ డైరెక్షన్ అయితే మైనస్ అండి. రిలేటివ్ స్పీడ్ ఆపోజిట్, ఇలా ఆపోజిట్ అయినా ప్లస్ అండి, గుర్తుపెట్టుకోండి. సో km/hలో మీటర్/హవర్లోకి మార్చాలంటే 5/18తో మల్టిపుల్ చేయాల్సి ఉంటుంది. క్లియర్ కదండి, రైట్. అలాగే టైమ్ ఈజ్ ఈక్వల్ సమ్ ఆఫ్ ట్రైన్ లెన్స్ బై రిలేటివ్ స్పీడ్. రిలేటివ్ స్పీడ్ తెలుగులో సాపేక్ష వేగం అంటామండి. ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకున్నామా, కీ పాయింట్స్. సో ఇక్కడ ఫైండ్ ద ఫోర్త్ ప్రపోర్షన్ ఆఫ్ 4x, x + 4 3x - 1 if x = 2. సో ఫోర్త్ ప్రపోర్షన్ అంటే తెలుగులో చతుర్థి అనుపాతం అంటాము, లేదంటే 4వ అనుపాతం అంటామండి. సో 4x, x + 4 3x - 1కి ఫోర్త్ ప్రపోర్షన్ కావాలి, x = 2 అండి వాల్యూ. సో ఇక్కడ ఒకసారి చూడండి, మనకి ఫోర్త్ ప్రపోర్షన్కి ఉన్నటువంటి ఫార్ములా ఏంటంటే D = BC/A అండి. D = BC/A ఫోర్త్ ప్రపోర్షన్. సో దీన్ని ఏమనుకోవాలి, ఏ అనుకోవాలి, ఇది బి అనుకోవాలి, సి అనుకోవాలండి. ఈ వాల్యూని సి అనుకోవాలి. ఆల్రెడీ ఎక్స్ వాల్యూ ఇచ్చాడు కదా, ఏబిసిని అనుకుందాం. ఏ వాల్యూ 4 × 2 8 అండి. బి వాల్యూ కూడా చూద్దామండి, x + 4 2 + 4 6 అండి. సి వాల్యూ కూడా చూద్దామండి, 3 2 6 - 1 అండి, 5 అండి. వచ్చేసేయండి. సో మనకి ఏబిసి వాల్యూస్ వచ్చాయి. ఎప్పుడు x = 2 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు వీటిని తీసుకెళ్తే ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. బీసీ 6 × 5, ఏ వాల్యూ 8 అండి. సో 2 3 2 4 సో 15/4 ఉందా చూడండి ఆప్షన్లో. సో ఇచ్చినటువంటి 4 ఇట్లలో 15/4 ఎక్కడ ఉంది? సో బిలో ఉంది. బి అనేది మనకు కావాల్సినటువంటి రైట్ ఆన్సర్ అవుతుంది మిత్రమా. ఓకేనా, డన్ అండి.
మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఆర్టికల్ ఈజ్ 9600, సెల్లింగ్ ప్రైస్ ఈజ్ 6336. వాట్ ఈస్ ద డిస్కౌంట్ పర్సంటేజ్? ఒక వస్తువు యొక్క ప్రకటిత ధర 9600, అమ్మకపు ధర 6336 అయిన తగ్గింపు శాతం ఎంత అంటే డిస్కౌంట్ ఎంత శాతం ఇచ్చారు? ఇంతకుముందు చెప్పుకున్నాము డిస్కౌంట్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు డిస్కౌంట్ బై మార్కెట్ ప్రైస్ ఇంటూ 100. డిస్కౌంట్ బై మార్కెట్ ప్రైస్ ఇంటూ 100. సో మరి ఎంత శాతం డిస్కౌంట్ ఇచ్చాడండి అంటే మార్కెట్ ప్రైస్ నుంచి సెల్లింగ్ ప్రైస్ తీసేసేయండి, డిస్కౌంట్ వస్తుంది, తగ్గింపు. చూద్దాం. 9600 నుంచి 6336 తీసేయండి అమ్మా. 9600 నుంచి 6336 తీసేద్దాం. 10లో 6 పోతే 4, 9లో 3 పోతే 6 అండి. ఇక్కడ ఎంత ఉంటుందంటే 5, 5లో 3 పోతే 2 అండి. అలాగే 9లో 6 పోతే 3. అంటే మనకి ఎంత తగ్గించాడు తెలుసండి? 3264 రూపాయలు తగ్గిందండి. సో దాన్ని ఇక్కడ తీసుకుంటాం. 3264 మార్కెట్ ప్రైస్ 9600 ఇంటూ 100 అండి. సో మనకు ఏ టేబుల్తో క్యాన్సిల్ చేద్దాం చూడండి. మ్యాక్సిమం మనకు 3 టేబుల్లో తీసేసుకుందామండి, 4 టేబుల్లో తీసేసుకుందాం. 3 అయినా పోతుందా? 6 2 8, 6 4 10 15 పోతుందండి. కానీ మ్యాక్సిమం మనం ఏం చేద్దామంటే సో 4 టేబుల్లో తీసుకొసుకుందాం. 4 2 8 24, 4 8 32, 4 1 4 8 16. మళ్ళీ ఏ టేబుల్లో చూసుకుందాం? 4 టేబుల్. 4 6 4 2 204 అండి, 204. ఓకేనా? మళ్ళీ ఏ టేబుల్లో చూద్దాం? సో మళ్ళీ ఏ టేబుల్లో చూద్దాం అంటే డైరెక్ట్ 6 టేబుల్లో చూద్దామండి. 6 3 18, సో 24, 34% మనం డిస్కౌంట్ ఇవ్వడం జరిగింది. సో 34% ఎక్కడుందంటే ఆప్షన్ ఏలో ఉంది మిత్రమా. అది మనకు కావాల్సినటువంటి రైట్ ఆన్సర్ అవుతుందండి. ఓకేనా? క్లియర్ కదండి? రైట్. ఇక్కడ చూడండి, ది యావరేజ్ ఆఫ్ 28 నెంబర్స్ ఈజ్ 110. We added a number b in each number, then the average become 128. What is the value of b? సింపుల్ అండి. సో 28 సంఖ్యల సగటు 110, ప్రతి సంఖ్యలో b సంఖ్యను జోడిస్తే సగటు 128 అవుతుంది. b యొక్క విలువ ఎంత అన్నాడు. సగటు అట 110 నుంచి 128 పెరిగిందండి. 110 నుంచి 128 పెరిగిందంటే ఎంత పెరిగిందండి? ఎంత పెరిగింది? 18 పెరిగిందండి. సో మనం యాడ్ చేసిన విలువ కూడా 18 అండి. అదే ఆన్సర్. మనం యాడ్ చేసిన విలువ కూడా 18 అండి. అదే ఆన్సర్ అవుతుంది మిత్రమా. ఓకేనా? క్లియర్. క్వశ్చన్ మంచి క్వశ్చన్ అండి. ఏ సాలిడ్, ఇది మెన్సురేషన్ అండి, క్షేత్రమితికి సంబంధించినటువంటి క్వశ్చన్. ఏ సాలిడ్ మెటాలిక్ స్పియర్ ఆఫ్ రేడియస్ 15 సెంటీమీటర్స్ melted and recast into a cone having diameter of the base 15 centimeters. What is the height of cone? అంటే ఇక్కడ 15 సెంటీమీటర్ల వ్యాసార్థం కలిగినటువంటి ఒక లోహ గణమును, అంటే ఏమంటారు స్పియర్ గణము, దీర్ఘ అంటే ఏమంటారు మనము గోళము. ఓకేనా? లోహ గణము గురించి 15 సెంటీమీటర్స్ వ్యాసం కలిగినటువంటి శంకువుగా కోన్గా మారుస్తే కోన్ ఎత్తి అంతా అన్నాడు కదండి. అంటే ఇది మనకు ఒక స్పెరికల్ బాల్ అండి, అంటే గోళాకారంలో ఉన్నటువంటి బాల్. దీని రేడియస్ ఇచ్చాడండి. రేడియస్ అంటే మిడిల్ పాయింట్ నుంచి ఇక్కడికి 15 సెంటీమీటర్స్ అండి. దాన్ని తెలుగులో మనం వ్యాసార్థం అంటాం. దీన్ని కరిగించి ఏం చేశాడంటే ఒక కోన్ని చేశాడు. దీని యొక్క రేడియస్ ఇవ్వకుండా డయామీటర్ ఇచ్చాడు, మొత్తం ఇచ్చాడు, వ్యాసం ఇచ్చాడు 15 సెంటీమీటర్స్. ఇప్పుడు దీని హైట్ కావాలండి మనకు. అయితే ఇక్కడ మెన్సురేషన్ కావాలంటే మనకు ఫార్ములాస్ గుర్తుండాలండి. మరి ఇక్కడ వాల్యూమ్ ఆఫ్ ది స్పియర్ ఏంటంటే 4/3 πr³ అండి. సో ఇక్కడ ఇది వచ్చేసి 1/3 πr² ఇచ్చండి వాల్యూమ్ ఆఫ్ ది. రెండింటి యొక్క వాల్యూమ్ సమానమే కదండి. ఇది కరిగించి అది చేశాడు అంటే రెండింటి యొక్క వెయిట్ సమానం. వెయిట్ ఈజ్ నథింగ్ బట్ ఇక్కడ వాల్యూమ్. ఓకేనా? ఇప్పుడు చూద్దామండి. 5 వాల్యూ క్యాన్సిల్, r² r³ క్యాన్సిల్ చేయకండి, ఎందుకంటే r వాల్యూస్ డిఫరెంట్ అండి. సో ఇక్కడ అదేవిధంగా 3 క్యాన్సిల్ అండి. సో 4 ఇంటూ r వాల్యూ 15 ఇంటూ 15 అండి. h వాల్యూ మనకి కనుక్కోవాలండి, హైట్ కనుక్కోవాలి. ఇక్కడ r వాల్యూ తెలియదండి. డయామీటర్లో సగం, వ్యాసంలో సగమే r అండి. సో 15/2 ఇంటూ 15/2 ఇంటూ h. డయామీటర్లో సగమే రేడియస్ ఉంటుందండి. అంటే వ్యాసార్థం అనేది వ్యాసంలో సగం ఉంటుంది మిత్రమా. ఓకేనా?
సో ఈ15 క్యాన్సిల్. సో మనకి 15 4 జా 60, ఈ 4 కూడా ఇతలకు వస్తాయి, ఇంటూ 4 ఈజ్ ఈక్వల్ హైట్ అండి. సో ఎంత వస్తుంది చూడండి, 6 4 24, 240 సెంటీమీటర్స్. హైట్ అనేది 240 సెంటీమీటర్స్ డీలో ఉంది మిత్రమా. అదే మనకు కావాల్సినటువంటి సరైన సమాధానం అండి. ఏ పర్సన్ బ్యారోడ్ 15,000 and compound interest at the rate of 30% per annum. If the rate of interest compounded half yearly, then what will be the amount to be paid after 1 year? ఈ క్వశ్చన్ చెక్ చేసుకోండి 100%. బట్ మనం మెథడ్ చూడండి ఎంత షార్ట్ కట్లు ఇస్తాను. ఒక వ్యక్తి సంవత్సరానికి 30% చక్రవడ్డీ చొప్పున 15,000 రూపాయలు అప్పుగా చేశారు. వడ్డీ హాఫ్ ఇయర్లీకి ఒకసారి, అంటే అర్ధ సంవత్సరానికి లెక్కిస్తే 1 ఇయర్ తర్వాత చెల్లించాల్సిన మొత్తం ఎంత? వావ్. సో ఇక్కడ చూడండి, ఒక వ్యక్తి 15,000 అప్పు చేశాడండి చక్రవడ్డీ ప్రకారం. బట్ ఇక్కడ వడ్డీ అనేది ఎవ్రీ 6 మంత్స్కి ఒకసారి క్యాలిక్యులేట్ చేస్తున్నారు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 30% అయినా 1 ఇయర్ తర్వాత ఎంత చెల్లించాలి? అయితే ఇక్కడ 1 ఇయర్కి 30% అయితే నాన్న 6 మంత్స్కి ఎంత ఉంటుందో తెలుసండి? 15% రెంట్ ఉంటుందండి. 1 ఇయర్కి 30% అండి. చూడండి, ప్రయాణం అన్నాడు అంటే 6 నెలలకి ఎంత? 15% కట్టాలి, అంతే కదా. అలా ఎన్ని ఇయర్స్కి? 1 ఇయర్. అంటే ఈ 1 ఇయర్లో ఎన్ని 6 మంత్స్ ఉంటాయంటే నాన్న 6 మంత్స్ చూద్దాం. సో 15,000లో మనకు 15% ఎంత వస్తుంది చూడండి? 2,250. సో 2,250 ప్లస్ 2,250 ఫస్ట్ 6 నెలలకు వడ్డీ, సెకండ్ 6 నెలలకు వడ్డీ అండి. అయితే ఫస్ట్ 6 నెలల వడ్డీకి వడ్డీ కట్టాలి మనం. ఫస్ట్ 6 నెలల వడ్డీ ఎంత? 2,250లో 15% వడ్డీ కట్టాలండి. 0 క్యాన్సిల్. సో ఇది ఎంత వస్తుందంటే 2250,5733 అంటే 337.5 వస్తుందండి. చూద్దాం, బయట ఉంది కానీ 337.5 వస్తుందండి. సో మనకి ఎక్కడైతే 7.5 ఉందో అదే ఆన్సర్ అవుతుందండి. నేను యాడ్ చేయనండి, ఎక్కడైతే మీకు 7.5 ఉందో చూడండి, అదే ఆన్సర్ అవుతుంది. సరే, అలా ఎలా చెప్పారంటే మనకి ఇది కేవలం ఏంటిదంటే నాన్న వడ్డీ మాత్రమే. సో ఎంత పడుతుంది వడ్డీ చూసారా? 2,000 4,000 4,500 4,837.5. ఇది మొత్తం యాడ్ చేయండి, 4,837.5 ఇది వడ్డీ అండి. మరి అడిగింది మనం ఏంది? టోటల్ అమౌంట్ అడిగాం. అంటే 15,000తో పాటు 4,837.5 అంటే మనకి 19,837.5 వస్తుంది. సో బి అనేది మనకు కావాల్సినటువంటి రైట్ ఆన్సర్ అవుతుంది మిత్రమా. మరి ఈ టెస్ట్ 4లో మనకి చివరి క్వశ్చన్ ఏమి ఇచ్చాడో చూద్దాం. ఇది మీకు చాలా లెంతీగా ఉండేదాన్ని కూడా నేను షార్ట్కట్లోనే చెప్పేస్తున్నానండి. 3 రెక్టాంగులర్ ఫీల్డ్స్ హ్యావింగ్ ఏరియాస్ 70 మీటర్ స్క్వేర్, 84 మీటర్ స్క్వేర్ అండ్ 112 మీటర్ స్క్వేర్ ఆర్ to be divided identical rectangular flower beds, each having length 7 meters. Find the breadth of each flower bed. అంటే ఇక్కడ 70 మీటర్ స్క్వేర్, 84 మీటర్ స్క్వేర్, 112 మీటర్ స్క్వేర్ విస్తీర్ణం కలిగినటువంటి 3 క్షేత్రాలు అంటే 3 ప్లేసెస్ ఉన్నాయండి. ఒకేలాంటి దీర్ఘచతురస్రాకారపు అంటే ఒకే ప్లాట్స్గా డివైడ్ చేయాలి, సేమ్ ప్లాట్స్గా. సో ఇది సేమ్ ప్లాట్స్గా డివైడ్ చేయాలి, ఇది సేమ్ అంటే లెంత్ ఆఫ్ ది అండ్ బెర్త్ ఆఫ్ ది ప్లాట్ సేమ్ ఉండాలండి. అలా సేమ్ ప్లాట్స్గా డివైడ్ చేయాలి. సో ఆల్రెడీ లెంత్ 7 మీటర్స్ ఇచ్చాడు, బెర్త్ అడుగుతున్నారండి. అంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూడింటికి కూడా మనం హెచ్సిఎఫ్ ఐడెంటిఫై చేయాలండి. అంటే గాసాబా గరిష్ట సామాన్య భాజకం. సో 70, 84, 112. సో ఏ టేబుల్లో పోతాయి చూద్దామండి. అన్నీ కూడా మనకి 7 టేబుల్లో పోతాయి కాబట్టి రౌండ్ అప్ చేస్తున్నాం. 7 10 జా, అలాగే 7 12 జా, అలాగే 7 1 7. సో 4 2, సో 42, 7 6. మళ్ళీ 3 కూడా మనకు 2 టేబుల్లో పోతాయండి. రౌండ్ అప్ చేస్తున్నాను. 2 5 జా, 2 6 జా, 2 8 జా. ఇక మనకి 3 కామన్గా వెళ్ళిపోవండి. సో వీటి యొక్క హెచ్సిఎఫ్ ఎంతంటే ఈ రెండింటిని ప్రొడక్ట్ చేయండి 14. సో 14. సో నీకు రెక్టాంగిల్ యొక్క ఏరియా ఫార్ములా ఏంటంటే ఏరియా ఈజ్ ఈక్వల్ ఎల్ ఇంటూ బి కదా నాన్న. సో 14 ఏరియా రావాలి, లెంత్ వచ్చేసి 7 ఇచ్చాడు, బి కావాలి. ఓకేనా. సో బి వాల్యూ వచ్చేసిందిగా మనకు 1 జా 2 జా. సో 2 మీటర్స్ బెర్త్ తోటి అన్నీ కూడా మన రెక్టాంగులర్ ప్లాట్స్ ఈక్వల్ ప్లాట్స్ చేయొచ్చండి.
ఓకేనా. ఫైనల్గా సి అనేది మనకు రైట్ ఆన్సర్. సో ఇది మనకు టెస్ట్ 4కి సంబంధించినటువంటి ఆర్ఆర్బి ఎస్ఎస్సిలో అడిగినటువంటి ప్రీవియస్ క్వశ్చన్స్ మిత్రమా. సో ఈ సంవత్సరం ప్రభుత్వ ఉద్యోగం సాధించడం మీ లక్ష్యం అయితే సదా ఈ వెంకట్ సార్ అండ్ అప్టేక్ ఎప్పుడు కూడా మీ లక్ష్యాన్ని నెరవేర్చడంలో ముందుంటుంది మిత్రమా. సో ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ అప్కమింగ్ ఫ్యూచర్. థ్యాంక్ యూ. నేను మీ వెంకట్, అర్థమెటిక్ అండ్ రీజనింగ్ ఫ్యాకల్టీ. జై హింద్ మిత్రమా, జై భారత్. థ్యాంక్స్ అలాట్.